నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా ముచ్కూర్ శ్రీ ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో 11,000 ఇండ్లు నిర్మించి ఇల్లు లేని పేదల సొంతింటి కల నెరవేర్చారని ఆయన వెల్లడించారు. రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో 20 లక్షలతో నిర్మించనున్న జనరల్ ఫంక్షన్ హాల్కు ఆదివారం భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా బాన్సువాడ నియోజకవర్గంలో సుమారు 11,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు అందించాలనే లక్ష్యంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. పేదవారికి ఇల్లు, విద్య, వైద్యం ఎంతో అవసరమని పేర్కొన్న ఆయన ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సీతారామరాజు, తహసీల్దార్ తారాబాయ్, ఎంపీడీఓ బాల గంగాధర్, ఏఈ పవన్, ఉమ్మడి మండలాల ఏఎంసీ చైర్మన్ సురేష్ బాబా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ నారోజీ గంగారాం, మాజీ ఎంపీటీసీ అనిల్ పటేల్, డ్రాయ్గూర్ మాజీ విండో సెక్రటరీ గంగారాం, నాయకులు నాగేందర్, రాములు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరు ఎమ్మెల్యేకి వచ్చినాయి, బోధనైనాకి వచ్చినాయి, జూకలైనాకి వచ్చినాయి, నిజామాబాద్కి వచ్చినాయి, ఎల్లరెడ్డికి వచ్చినాయి, అందరికి వచ్చినాయి. ఈ 100 తీసుకుని ఏం చేయాలనే ఆలోచనతో స్థలాలు ఉన్నటువంటి గ్రామాలు లిస్టు తీసుకొని ముందు పెట్టుకొని ఆనాడు 500 ఇండ్లు అక్కడ కూడా 28 ఎకరాల స్థలం రెడీ ఉండే, తీసుకున్నది ఉండే. ఆ 28 ఎకరాల్లో ఆ లిస్టులో ముందు 500 ఇండ్లు అక్కడ రాసిన బాన్స్. తర్వాత దేశాపేట రాష్ట్రం, ఇబ్రాంపేట రాష్ట్రం, సోమేశ్వర్ రాష్ట్రం, నసలాబాద్ రాష్ట్రం, బొమ్మందపల్లి రాష్ట్రం, దుర్కి రాష్ట్రం, ఈ పక్క వచ్చకల్లా అంబెం రాష్ట్రం, అక్బర్ నగర్ రాష్ట్రం, రుద్రు రాష్ట్రం, మొస్రా రాష్ట్రం, అటుపోతే దోమలెడిగి రాష్ట్రం, సోంపూర్ రాష్ట్రం, రామగంగానగర్ రాష్ట్రం, ఇట్లా రాస్తే 1000 ఇళ్ళకి మించినాయి.
స్థలాలు ఉన్నటువంటి గ్రామాల్లో కట్టాలనుకున్నప్పుడు 1000 మించింది. బాన్స్వాడ 500 కట్టాలనుకున్నప్పుడు ఎవరు ముందుకు వస్తలేదు. ఏ నాయకుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైనా మేము రాము. జాన్కంపేట గ్రామంలో యువత సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్నారు. జానకీబాయ్ యూత్ ఆధ్వర్యంలో గ్రామ శివారులోని మహాలక్ష్మి ఆలయం వద్ద మినీ మంచినీటి వాటర్ ట్యాంకును నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ట్యాంకును గ్రామ సర్పంచ్ అనురాధ ప్రారంభించారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామానికి చెందిన 2000-2001 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు జానకీబాయ్ యూత్ పేరుతో ఏర్పడి గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం గ్రామ శివారులోని మహాలక్ష్మి ఆలయం వద్ద సుమారు 40,000 రూపాయల వ్యయంతో మినీ మంచినీటి వాటర్ ట్యాంక్ నిర్మించారు. ఈ ట్యాంకును గ్రామ సర్పంచ్ సూచనకోట అనురాధ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అనురాధ, ఉప సర్పంచ్ నీలం కృష్ణ మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో యువత ముందుకు రావటం అభినందనీయమని అన్నారు. గ్రామ ప్రజల సౌకర్యార్థం మంచినీటి సౌకర్యం కల్పించడం మంచి కార్యక్రమమని అన్నారు. జానకీబాయ్ యూత్ సభ్యులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా గ్రామంలో సుమారు 5 లక్షల రూపాయల వ్యయంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. గాంధీ చౌరాస్తా వద్ద ప్రజలు ప్రయాణికుల కోసం కూర్చునే బల్లలు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పించడం, వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. గ్రామస్తుల సహకారంతో రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, జానకీబాయ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. జానకీబాయ్ యూత్ అసోసియేషన్ యువకులు మినీ వాటర్ ట్యాంకు మహాలక్ష్మి టెంపుల్ దగ్గర, శివాలయం దగ్గర కూడా వాటర్ ట్యాంకు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఒక్క ట్యాంకు విలువ 40,000. జానకీబాయ్ యూత్ యువకులు బాగానే కృషి చేశారు. సేవా కార్యక్రమంలో బాగానే పాల్గొన్నారు. అలాగే మున్ముందు ఇంకా పాల్గొనాలని నేను కోరుచున్నాను. కామారెడ్డి జిల్లాలో చిరుత కళేబరం కలకలం రేపింది. బాన్స్వాడ మండలం హన్మాజీపేట్, సంగోజీపేట్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో చిరుత మృతదేహం కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అటవీ ప్రాంతంలో చిరుత కళేబరాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పరిశీలించి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే చిరుత కాళ్లకు గోర్లు లేకపోవటం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై ఫారెస్ట్ అధికారులు 3 అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గోర్ల కోసం వేటగాళ్లు చిరుతను చంపారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎఫ్ఆర్ఓ హబీబ్ తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారంలో 230 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని సిపి సాయి చైతన్య తెలిపారు. 21,60,000 రూపాయల జరిమానాను సంబంధిత కోర్టులు విధించాయని ఆయన తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో వారి పోలీస్ స్టేషన్ సరిహద్దులలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతోందని సిపి సాయి చైతన్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందులో భాగంగా ఈ నెల 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 230 కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. వీరందరినీ సంబంధిత కోర్టులలో హాజరుపరచగా 230 మందికి 21,60,000 జరిమానా విధించారని ఆయన తెలిపారు. ఇందులో 14 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని సిపి సాయి చైతన్య వివరించారు. ముచ్కూరు వరాహస్వామి ఆలయ పరిసరాలు హరినామ స్మరణతో మారుమరోగాయి. ఇటీవల వెలుగులోకొచ్చిన ఈ పురాతన ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి గిరి ప్రదక్షిణ చేశారు. భీమ్గల్ మండలం ముచ్కూరు గ్రామంలో ఇటీవల వెలుగులోకొచ్చిన శ్రీ వరాహస్వామి ఆలయం వద్ద సందడి నెలకొంది. సుమారు 45 రోజుల క్రితం బయటపడిన ఈ పురాతన ఆలయం వద్ద భీమ్గల్ యోగా మిత్రమండలి, ముచ్కూర్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మొదటిసారిగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ నరసింహస్వామి గుట్ట వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 500 మంగళహారతులతో మహిళలు ముందుండగా భక్తుల జయ జయ ధ్వానాలతో కొండ పరిసరాలు మారుమ్రోగాయి.
చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ గిరి ప్రదక్షిణలు చేస్తూ హరినామస్మరణ చేశారు. భీమ్గల్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఆధ్యాత్మిక వేడుకగా సాగిన ఈ కార్యక్రమంలో మహిళల భాగస్వామ్యం విశేషంగా కనిపించింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సుమారు 250 సంవత్సరాల పురాతన వరాహస్వామి ఆలయం ఉన్నట్టు ఆనవాళ్లున్నాయని తెలిపారు. కొందరికి స్వామి కలలో దర్శనమిచ్చి సూచనలు చేయడంతో కొన్ని ప్రాంతాల్లో తవ్వకాలు జరపగా ఇటీవల వానరం విగ్రహం బయటపడినట్లు వెల్లడించారు. ఇక్కడ ఆలయ నిర్మాణానికి అందరూ సహకరించాలని గ్రామస్తులు కోరారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించిన భీమ్గల్ యోగమిత్ర మండలి సభ్యులకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా యోగా గురువు అనంతరావు మాట్లాడుతూ యోగా మిత్ర మండలి ఆధ్వర్యంలో ఆలయాల పరిరక్షణ, శుభ్రతా కార్యక్రమాలు, గిరి ప్రదక్షిణలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముచ్కూర్, పిప్రి గ్రామాల సర్పంచులు, ముచ్కూర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భీమ్గల్ యోగమిత్ర మండలి, అంజన్న దీక్ష చేపట్టిన స్వాములు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరమ పవిత్రమైనటువంటి భగవంతుని యొక్క దశ అవతారాల్లో 3వ అవతార రూపమైనటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క విగ్రహము ఇక్కడ మనకు లభ్యం కావడం ఇది పూర్వజన్మ సుకృతం. కాబట్టి మన సనాతన సంప్రదాయం యొక్క అస్తిత్వమే విగ్రహారాధన. ఈరోజు ఇంతమంది వేలాది మంది ఇక్కడికి రావడం కలిసిందంటే మనందరినీ హిందూ సమాజాన్ని సంఘటితం చేసేటటువంటి సనాతన సంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి ఇక్కడ ఉండేటటువంటి గ్రామ ప్రజలు, భక్తులు, దేవాలయ కమిటీ ప్రముఖులు, విద్యావేత్తలు, రాజకీయవేత్తలు అందరూ కూడా కలిసి అలాగే మా భీమ్గల్ యోగా బృందము అన్ని రకాల ఆధ్యాత్మిక చైతన్య సంస్థల ఆధ్వర్యంతో త్వరలోనే ఇక్కడ స్వామివారి యొక్క కేంద్రంగా విరాట్ హిందూ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని కూడా మన అందరి సహకారంతో త్వరలోనే జరపబోతున్నాము. ఎవరైనా తన నియోజకవర్గంలో ఆపదలో ఉన్నారంటే వెంటనే స్పందించి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహకారం అందజేస్తున్నారు. లబ్ధిదారులకు 7,20,000 విలువ గల 3 LOCలు ఆయన అందజేశారు. బాల్కొండ నియోజకవర్గంలో ఎవరైనా నిరుపేదలు అనారోగ్యంతో బాధపడుతున్నారని సమాచారం తెలియగానే మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వెంటనే స్పందించి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామానికి చెందిన గుండెపోయిన శ్రీకాంత్ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన వైద్య చికిత్స కోసం 2 లక్షల విలువ గల LOCను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ పాషా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చికిత్స కోసం 2,80,000 రూపాయలు, కిడ్నీ డోనర్గా ఉన్న మహమ్మద్ ఖాజాకు వైద్య ఖర్చుల కోసం 2,40,000 విలువ గల LOCలను హైదరాబాద్లోని తన నివాసంలో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా చికిత్స కొరకు LOC మంజూరు చేయించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిన ఆశా వర్కర్లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నేటికి నెరవేర్చలేదని CITU జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు సమస్యలను పరిష్కారం చేయకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. నగరంలోని CITU కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నూర్జహాన్ మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం, 3 నెలల బకాయి వేతనాలు, ఇతర సమస్యలను అసెంబ్లీ సమావేశాలలో చర్చకు పెట్టాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో సుమారు 1,230 మంది ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాల నుండి పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. వీరంతా మహిళలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే అత్యధికులున్నారని ఆమె తెలిపారు. నేటికి వీరికి ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కనీసం గ్యారంటీ ఫిక్స్డ్ వేతనం కూడా ఇప్పటి వరకు నిర్ణయం చేయలేదని, ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు 15 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేశారని ఆమె గుర్తు చేశారు.
ఈ సందర్భంగా గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని, అనంతరం వచ్చిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని తెలియజేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిందని అన్నారు. ఈ కాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని ఆమె తెలిపారు. అయినా నేటికి వేతనాలు పెంచలేదని అన్నారు. కానీ ఆశాల బతుకులతోటి ఈ ప్రభుత్వం ఆడుకుంటుంది. కనీస వేతనాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం లేదు, అదేవిధంగా మరణిస్తే మట్టి ఖర్చులు లేవు. దాంతోపాటు ఏదైతే ఇవాళ కనీసం ఎక్స్గ్రేస్ చేయలేదు. ఈ సమస్యలు పరిష్కారం చేయకుండా, ఏదైతే ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో, ఏదైతే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు మార్చి 16 నుండి ప్రారంభమవుతున్నాయో, ఇప్పటికైనా ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి, నిర్ణయం చేయాలనేది సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాలకు సమస్యను పరిష్కారం చేయకుంటే, ఫిక్స్డ్ వేతనం అమలు చేయకుంటే పోరాటాలను కూడా ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ నెల మార్చి 16 ఏదైతే అసెంబ్లీ సమావేశాలలో ఆశాల గురించి చర్చించాలి, మాట్లాడాలి. ఇప్పటికే నిజామాబాద్ ఉన్న ఎమ్మెల్యేలకు అందరికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. గ్రామ పారిశుద్ధ్య నిర్వహణలో పంచాయతీ కార్మికుల సేవలు మరువలేనివని కోటగిరి సర్పంచ్ బర్ల మధుకర్ అన్నారు. ప్రతి ఒక్కరూ కార్మికులకు సహకరించాలని ఆయన కోరారు. కోటగిరి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్మికులను ఘనంగా సన్మానించారు. ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ బర్ల మధుకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్మికులకు బూట్లు, చేతి గ్లౌజులు, టోపీలు వంటి రక్షణ సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బర్ల మధుకర్ మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రత, అభివృద్ధిలో పంచాయతీ కార్మికుల సేవలు అమూల్యమని అన్నారు. కార్మికులు విధులు నిర్వహించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా వారి భద్రత కోసం అవసరమైన సామాగ్రిని అందజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ముజాఫర్ బేగ్, వార్డు మెంబర్లు అబ్బయ్య, శ్రీనివాస్, వాజిద్, లక్ష్మితో పాటు నాయకులు అక్రమ్, నజీర్, గంగాప్రసాద్ గౌడ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకు హ్యాండ్ గ్లౌజ్ కానీ మరియు వాళ్ళకు సంబంధించిన సేఫ్టీ సంబంధించిన సబ్బులు కానీ, నూనె కానీ, లేకపోతే జాకెట్లు కానీ, హెల్మెట్లు కానీ, ఇవన్నీ ఏవైతే వాళ్ళ సేఫ్టీ రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయో వాళ్ళకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న కార్మికులందరికీ మేము సన్మానం చేయడం జరిగింది. వాళ్ళు మనం గుర్తించి, ఎందుకంటే కోటగిరిలో మా విలేజ్లో, ప్రతి విలేజ్లో ఏదైతే పారిశుద్ధ్యం నీట్నెస్ లేకపోతే ఉండలేము. వాళ్ళ వల్ల మనము ఎటువంటి దోమలు లేకుండా శుభ్రంగా ఊరంతా శుభ్రం చేస్తారు కాబట్టి వాళ్ళక్కడికి వెళ్ళి మనకు ఊరు శుభ్రంగా కనబడుతుంది కాబట్టి వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. వల్ల మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతోంది. దీని పర్యవసనం వినియోగదారులు సిలిండర్లు కొనుగోలు చేసుకోవడానికి ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. కమర్షియల్ సిలిండర్స్ వాడవద్దని అధికార యంత్రాంగం హెచ్చరించడంతో కొంతమంది డొమెస్టిక్ సిలిండర్లను కొనుగోలు చేసుకుని వాటిని ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారని సమాచారం తెలిసింది. జిల్లాలో అమెరికా, ఇరాన్తో పాటు పలు దేశాలలో యుద్ధం కారణంగా సిలిండర్పై 60 రూపాయల భారం పెంచిన విషయం తెలిసిందే. అయితే యుద్ధం ఇంకా కొనసాగుతూ ఉండటంతో సిలిండర్ల కొరత ఏర్పడుతోందని ముందస్తుగానే గృహ వినియోగదారులు ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటున్నారు. అయితే గృహ వినియోగదారులు ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటున్నప్పటికీ 2 రోజుల్లో వచ్చే సిలిండర్ 10 రోజులైనా రాకపోవడంతో గృహ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇక కొంతమంది గృహ వినియోగదారులు ఆన్లైన్ ద్వారా సిలిండర్లు కొనుగోలు చేసుకుని వాణిజ్య వ్యాపార సంస్థలకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటికే జిల్లా కలెక్టర్ సిలిండర్ల పంపిణీ పట్ల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, లేదంటే కఠిన చర్యలుంటాయని హెచ్చరించినప్పటికీ కొంతమంది బేఖాతరు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు సిలిండర్ల పట్ల పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ గృహ వినియోగ సిలిండర్లు పక్కదారి పట్టిస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని కమర్షియల్ సిలిండర్లు వాడేవారు డొమెస్టిక్ సిలిండర్లు వాడటం పట్ల చర్యలు తీసుకోవడంతో పాటు వారికి ఎవరైతే గృహ వినియోగ సిలిండర్లు అమ్ముతున్నారో వారిపై సైతం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బషీరాబాద్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభ నిర్వహించి పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కార్మికుల సేవలు అమూల్యమని సర్పంచ్ బైకన్ జమునా మహేష్ కొనియాడారు. కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ బైకన్ జమునా మహేష్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం గ్రామ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాన్ని ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమోఘమని అన్నారు. ఎండ వాన అనే తేడా లేకుండా నిరంతరం శ్రమిస్తూ గ్రామస్తులు రోగాల బారిన పడకుండా కాపాడుతున్న కార్మికులు నిజమైన స్వచ్ఛ వీరులని ప్రశంసించారు. కార్మికుల కష్టానికి గుర్తింపుగా ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఉప సర్పంచ్ చిలువేరి భూమేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కమ్మరపల్లి మండల కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రత్యేక వైద్య పరీక్షల శిబిరం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, నాగాపూర్ సర్పంచ్ అశోక్ ఆధ్వర్యంలో కమ్మరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు గ్రామ శుభ్రత కోసం నిరంతరం కష్టపడుతున్నారని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే గ్రామ ప్రజలు అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండగలరని వారన్నారు. వైద్యులు సూచించిన జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని కార్మికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యుడు నరసింహస్వామి, హెచ్ఈఓ మహేందర్, సూపర్వైజర్లు మారుతి, బుచ్చమ్మతో పాటు ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. మహిళలు సమాజంలో తమ ప్రతిభను చాటుతూ ముందుకు రావటం గర్వకారణమని జిల్లా స్పోర్ట్స్ అండ్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ శైలి బెల్లాల్ అన్నారు. ఈ సందర్భంగా కవయిత్రి మొల్లమాంబ సాహిత్య సేవలను కొనియాడారు. నిజామాబాద్ జిల్లా శాలివాహన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కవయిత్రి కుమ్మర మొల్లమాంబ జయంతి వేడుకలు నగరంలోని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భవనంలో
జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ మరిపల్లి భూపతి గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళా ఉద్యోగులకు కవయిత్రి మొల్లమాంబ విశిష్ట రత్న పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా స్పోర్ట్స్ అండ్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ శైలి బెల్లాల్ మాట్లాడుతూ కవయిత్రి మొల్లమాంబ సాహిత్య సేవలను కొనియాడారు. మహిళలు సమాజంలో తమ ప్రతిభను చాటుతూ ముందుకు రావడం గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన సుమారు 200 మంది కుమ్మరి ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి. మనందరూ కూడా మన యొక్క చరిత్రను తెలుసుకోగలిగితే మన చరిత్రలో గొప్ప గొప్ప మనుషులు, విద్యావంతులు కావచ్చు, ఉద్యమాలు చేసిన వాళ్ళు కావచ్చు, ఎన్నో రకరకాల ఫీల్డ్స్లో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఉండి ఉండొచ్చు. అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మేము దానికోసమనే ఇతిహాస ప్రచార సమితి ఇందూరు విభాగంతో పనిచేస్తూ ఏదైతే సార్ ఇందాక చెప్పారో ఇందూరు యొక్క సమగ్ర చరిత్ర అంటే దాన్ని కంపైల్ చేసి కంపోజ్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. మీ అందరి ఆశీర్వాదం ఉంటే అది తొందరగా అవుతుందని ఆశిస్తున్నాము. మల్లమాంబ గారు అంత గొప్ప వ్యక్తి. ఆనాడు మనకి రామాయణం రాయడము, తెలుగులో అనువాదం చేయడము, అది కూడా నేను చదివాను. 5 daysలో చేశారట. అంత పెద్ద కంపోజిషన్ 5 daysలో, అది కూడా అంటే మనం వాడుకునే భాషలో సరళంగా అర్థమయ్యేలాగా తను కంపోజ్ చేశారన్న విషయం నాకు తెలిసింది. చాలా గొప్పగా అనిపించింది. కామారెడ్డిలో 2 చిన్నారుల మిస్సింగ్ విషాదాంతమైంది. పట్టణంలోని రాజానగర్లోని ఒక బావిలో 2 చిన్నారులు శవాలై కనిపించారు. 9 రోజులుగా చిన్నారుల కోసం ఆశగా ఎదురు చూసిన కుటుంబ సభ్యులు చివరికి బావిలో విగత జీవులుగా కనిపించడంతో బోరున విలపించారు. కామారెడ్డి పట్టణంలోని గోసంగి కాలనీలో అదృశ్యమైన 2 చిన్నారులు బావిలో శవాలై తేలారు. ఈ నెల 7న గోసంగి కాలనీలో నివసించే పనేటి శారద తన కుమారుడు సింహాద్రి 6న మధ్యాహ్నం సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదని పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అదే సమయంలో ఆమె అన్న కుమారుడు విజయ్ కూడా ఇంటి నుండి బయటకు వెళ్లి కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే శనివారం పట్టణంలోని రాజానగర్ కాలనీలో ఉన్న ఒక బావిలో 2 బాలుర మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిల్లలు చేపలను పట్టేందుకు బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు జారి చనిపోయినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సిఐ నరహరి తెలిపారు. మధ్యాహ్నం సమయంలో శారద అను ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి తన బాబు మరియు తన అన్న వాళ్ళ బాబు విజయ్ అండ్ సింహాద్రి 2 కూడా మిస్సింగ్ అయ్యారని చెప్పి 6వ తారీఖు రోజున మధ్యాహ్నం నుంచి కనబడట్లేదని 7వ తారీఖు రోజున పిటిషన్ ఇవ్వగా కేసు యందు సీసీ కెమెరాలు మరియు చుట్టుపక్కల అంతా వెతికినప్పుడు ఎక్కడ కూడా ఆచూకీ లభించలేదు. ఈరోజు రాజానగర్ ఒక చిన్న బావి యందు 2 యొక్క శవాలు పడి ఉండగా వెళ్ళి పరిశీలించి చూడగా 2 కూడా చేపలు పడుతూ ప్రమాదవశాత్తు అందులో జారి చనిపోయినట్టుగా కనబడుతూ ఉంది. చుట్టుపక్కల వాళ్ళని విచారించగా చేపలు పట్టి చనిపోయినట్టుగా చెప్తున్నారు. కావున అటు 2 యొక్క శవాలను బావి నుంచి బయటికి తీసి స్థానిక ఆసుపత్రి యందు పంపించి పోస్ట్మార్టం నిర్వహించబడింది. పసుపు పంటకు గిట్టుబాటు ధరలు ఇప్పించాలని, అన్ని పంటలకు ఎంఎస్పీ మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య డిమాండ్ చేశారు. రైతు కూలీలకు ఉపాధి పనుల నుండి దూరం చేసే జీరాంజీ చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. మోపాల్ మండలం తాడేం గ్రామంలో గల దొడ్డి కొమరయ్య స్మారక ట్రస్ట్ భవనంలో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మోడీ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన విద్యుత్ చట్టం కానీ, నూతన విత్తన చట్టం కానీ రైతు కూలీలకు ఉపాధి పనుల నుండి దూరం చేసే జీరాంజీ చట్టాలను ఉపసంహరించుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 17న జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ భవన్లో రైతు సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి కోటేశ్వరరావు,
అతిథులుగా అధ్యక్షులు భిక్షపతి, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య హాజరవుతున్నారని చెప్పారు. రైతాంగానికి నూతన విత్తన చట్టం ఒకటి, విద్యుత్ చట్టం ఒకటి, అట్లాగే గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కూలీలకు ఉపాధి పనుల్ని దూరం చేయడానికి తీసుకొచ్చినటువంటి జీరాంజీ చట్టం ఏదైతే ఉందో అత్యంత దారుణమైన చట్టాలు ఇవి. ఈ చట్టాలపై చర్చ జరుగుతుంది. దానితో పాటు జిల్లాలో గల రైతు సమస్యలు, ప్రధానంగా 2 చక్కెర ఫ్యాక్టరీలను ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెరిపిస్తాం అన్నటువంటి మాటకు 2 ఏళ్ళు అవుతుంది. దాని గురించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఊసేలేదు. దానిపై ఉలుకు పలుకు లేకుండా మౌనం వహిస్తూ ఉంది. ఇదే కాకుండా ఏదైతే నిజామాబాద్ నియోజకవర్గంలోని రూరల్ నియోజకవర్గంలోని మంచిపై 21 ప్యాకేజీ ద్వారా గడ్కోల్ సెగ్మెంట్లో 77 గ్రామాల్లోని 84,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి 21 ప్యాకేజీ పనులు మధ్యలో ఆగిపోయినాయి. అవి వెంటనే పునః ప్రారంభించి తగిన నిధులు కేటాయించి వాటి పనులను పూర్తి చేయాలని చెప్పేసి దీని మీద యూపీఎస్సీలో 259వ ర్యాంక్ సాధించే ముచ్కూర్ గ్రామానికి గుర్తింపు తీసుకువచ్చిన వర్షిత్ రెడ్డిని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఘనంగా సన్మానించారు. యువత ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన సూచించారు. భీమ్గల్ మండల పరిధిలోని ముచ్కూర్ గ్రామానికి చెందిన వర్షిత్ రెడ్డి యూపీఎస్సీ పరీక్షలో 259వ ర్యాంక్ సాధించిన విషయం తెలిసిందే. గ్రామానికి గౌరవం తీసుకురావడంతో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆయన్ను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ పట్టుదలతో కష్టపడి చదివి సివిల్స్లో విజయం సాధించడం గర్వకారణమని అన్నారు. యువత వర్షిత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సొంతిళ్లు పేదల చిరకాల స్వప్నంగా మారిందని, ఆ కలలను సీఎం రేవంత్ రెడ్డి నెరవేరుస్తున్నారని బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ఇళ్లు లేని పేదలకు వచ్చే నెలలో 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఆయన తీపి కబురు వినిపించారు. వేల్పూర్ మండల పరిధిలోని అమీనాపూర్ గ్రామంలో ప్రశాంత్ గౌడ్, మోతే గ్రామంలో రసూల్ దంపతులు ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ పేదవాడికి ఇల్లు అనేది ఒక తీరని కలగా మారిందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద కుటుంబాలలో సంతోషాలను నింపుతున్నారని చెప్పారు. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మహిళలు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలం పురాణిపేట్ గ్రామంలో కొండ గంగామణి, గంగాధర్ గౌడ్ దంపతులు, అలాగే గోన్గుప్పుల గ్రామంలో కేతావతు ప్రమీళ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ గృహప్రవేశంలో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలను బహూకరించారు. ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ హయాంలో పేదల సొంతింటి కల నెరవేరుతుండటం ఆనందదాయకమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పురాణిపేట్ సర్పంచ్ బుర్ర సుమా దేవేందర్, స్థానిక నాయకులు చరణ్ గౌడ్, సురేష్, శంకర్, బుదరేస్వామి, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలనే డిమాండ్తో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుతో బీసీ విద్యార్థి సంఘం ఆదివారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్లో నిర్వహిస్తున్న ఫీజు పోరు దీక్షలో పాల్గొనడానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ డబ్బులు విడుదల కాకపోవడంతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు
ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి నిరుపేద విద్యార్థులను ఆదుకోవాలని అన్నారు. నిజామాబాద్ నగరంలోని కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్ రజనీకాంత్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఓ విద్యార్థిని ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. కాకతీయ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న వై హన్సిక హెల్మెట్ ప్రాముఖ్యతను వివరిస్తూ అందరినీ ఆకట్టుకుంది. నగరంలోని కలెక్టర్ గ్రౌండ్ చౌరాస్తా సిగ్నల్ వద్ద ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న పలువురికి పువ్వులు అందజేసి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరింది. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉంటారని ఆ చిన్నారి గుర్తు చేసింది. వేగంగా వాహనాలు నడపవద్దని, హెల్మెట్ ధరించి ప్రాణాలు రక్షించుకోవాలని అభ్యర్థించడం వాహనదారులను ఆలోచింపజేసింది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని ఆ చిన్నారి వెల్లడించింది. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భారతి న్యూస్.